సాహితీ గ్రూప్ ఇన్ఫ్రా లక్ష్మీనారాయణకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. లక్ష్మీనారాయణను చంచల్గూడ జైలుకు తరలించారు ఈడీ అధికారులు. 14 రోజుల పాటు తమకు కస్టడీకి అనుమతించాలని కస్టడీ పిటిషన్ ఫైల్ చేశారు ఈడీ అధికారులు. అయితే ఇవాళ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సాహితీ ఇన్ఫ్రా లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదికి సూచించారు జడ్జి. రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసింది. సాహితీ రికార్డులను పరిశీలిస్తూ భూముల కొనుగోలు చేసిన వారిపై ఈడీ నిఘా పెట్టింది. వైద్య పరీక్షల అనంతరం సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి వివరాలు రాబట్టారు. సాహితీకి సంబంధించిన ప్రాజెక్టులలో నగదు బదిలీపై ఈడీ ఆరా తీసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. క్రాంతి, ప్రస్తుతం ఏదైతే సాహితీ గ్రూప్ ఎండీ లక్ష్మీనారాయణ పైన అయితే 50కి పైగా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధి కావచ్చు, ఇటు హైదరాబాద్ కమిషనర్ పరిధిలో మాత్రం మనీ లాండరింగ్ కింద 3 లాక్ పేరుతో మాత్రం దాదాపుగా 1800 కోట్ల స్కామ్ అయితే జరిగినట్టుగా ఈడీ అధికారులు అయితే గమనించారు. అయితే ఈడీ అధికారులు కూడా లక్ష్మీనారాయణ అదుపులో తీసుకొని ఈ డబ్బంతా ఎక్కడా ఉంది అని కూడా కొన్ని ప్రశ్నల వర్షం అయితే నిన్న కురిపించిన తర్వాత కోర్టులో మాత్రం హాజరుపరచడం జరిగింది. అయితే 14 రోజుల పాటు రిమాండ్ ను కోరడం జరిగింది. అయితే ఆ లక్ష్మీనారాయణ తరపు న్యాయవాది కూడా ఆ కౌంటర్ పిటిషన్ ఫైల్ చేయాలంటూ కూడా ఈ రోజు హైకోర్టులో అప్పీల్ చేయాలి అనుకుంటా కూడా న్యాయవాదిని కోరడం జరిగింది. అయితే 14 రోజుల్లో రిమాండ్ కస్టడీ ఈడీ అధికారులని తీసుకుంటే మాత్రం అసలు దీని వెనకాల ఎవరో ఉంటారు, దీని ఈ 1800 కోట్ల డబ్బు ఎక్కడ ఉంది అనే విషయాలు, ఈ 1800 కోట్ల కంటే పైగా ఇంకా మరెన్నో డబ్బు స్కామ్ జరిగినట్లు కూడా ఈడీ అధికారులు అయితే అంచనా ఉంది. కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత మరెన్నో విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి.